రెగ్యులర్‌గా తినే దోసలు బోర్ కొడితే ఓసారిలా కేరళ స్టైల్‌లో ట్రెడిషనల్ అప్పం ట్రై చేయండి. దీనికోసం ఒక బౌల్‌లో ఇడ్లీ బియ్యం, రేషన్ బియ్యం, మెంతులు వేసుకొని 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. ఇంకొక బౌల్‌లో ముప్పావు కప్పు మినపగుళ్ళు తీసుకొని అందులో కూడా నీళ్లు పోసి 6 గంటల సేపు నానబెట్టాలి. ముందుగా గ్రైండర్‌లో కొద్దిగా నీళ్లు, తర్వాత నానబెట్టిన పప్పు, బియ్యం, ఉడికించిన అన్నం, తురిమి పెట్టుకున్న కొబ్బరి, కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి, మీరు వేసుకోండి. పిండి మెత్తగా రుబ్బి రాత్రంతా ఫెర్మెంట్ చేశాక గరిటెతో ఇలా సింగిల్ డైరెక్షన్‌లో అయితే కలుపుకొని, కావలసిన పిండి తీసుకొని అందులో సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని, దోస పిండి కన్నా కాస్త పలచగా కలిపిన తర్వాత వంట సోడా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపితే అప్పం బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద అప్పం పాన్ పెట్టి కాస్త వేడెక్కాక ఆయిల్ వేసుకొని టిష్యూతో తుడుచుకున్నాక గరిటెడు పిండి వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అప్పం స్ప్రెడ్ చేసుకుని కాస్త ఆయిల్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. ఇవి చుట్టూ క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్ గా తింటుంటే కోకోనట్ ఫ్లేవర్ తో చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి.